హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నారంటే, మీరు మా థర్డ్ సెమిస్టర్ అయితే స్టార్ట్ అయింది. ఆ థర్డ్ సెమిస్టర్లో మాకు CDUలో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ అయితే మీకు చెప్పబోతున్నా. అండ్ థర్డ్ సెమిస్టర్ హాలిడేస్ క్యాలెండర్ కూడా రివీల్ అయింది. మోస్ట్లీ ఈ హాలిడే క్యాలెండర్ మీకు కూడా ఉండొచ్చు. సో ఇవన్నీ అయితే నేను ఈ వీడియో అయితే కవర్ చేయబోతున్నా. సో ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. మాకైతే ఇప్పుడు దాకా అయితే ఫస్ట్ సెమిస్టర్ అండ్ సెకండ్ సెమిస్టర్ అయితే కంప్లీట్ అయింది. దాంట్లో ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయో కూడా ఇక్కడైతే స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తా, అది చూడండి. మీకు కూడా CDUలో నేనైతే CSE బ్రాంచ్ మాకు ఇచ్చింది, మాకు అసైన్ చేసింది. మీకైతే కొంతమంది స్టూడెంట్స్కి AML అండ్ వేరే బ్రాంచెస్ కూడా అసైన్ చేశారు. CSE వాళ్ళకైతే మోస్ట్లీ అయితే ఈ సబ్జెక్ట్సే ఉండొచ్చు, ఒకసారి చూసుకోండి. ఆ బ్రాంచెస్ అన్ని ఆ సబ్జెక్ట్స్ కూడా నేను డిస్ప్లే చేస్తా. వేరే బ్రాంచెస్ కూడా నేను చూసి కింద డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. అండ్ థర్డ్ సెమిస్టర్లో మాకు ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయైతే ఒకసారి చెప్తా చూడండి. థర్డ్ సెమిస్టర్లో రఫ్లీ మాకు 7 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. ఆ 7 సబ్జెక్ట్స్ ఏంటంటే డిజైన్ అండ్ అనాలిసిస్, ఇంట్రో టు డేటాబేసెస్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అండ్ జనరేటివ్ AI, ఇవన్నీ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ మేము కూడా క్లియర్గా డిస్ప్లే చేస్తాను. ఎన్ని క్రెడిట్స్ ఒక్కో సబ్జెక్ట్కి, ఏంటి, ఎన్ని మార్క్స్. ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎందుకు బ్రీఫ్గా చెప్తా. ఏంటంటే ఫస్ట్ అయితే మాకు మిడ్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. మిడ్ ఎగ్జామ్స్ అయితే ఒక్కోటి 30 మార్క్స్కి ఉంది ఒక్కో సబ్జెక్ట్. ఆ 30 మార్క్స్కి మిడ్ ఎగ్జామ్ రాస్తాం. సెమిస్టర్లో అయితే 70 మార్క్స్ రాస్తాం ఒక్కో సబ్జెక్ట్. ఇవి అయితే ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేసి మనకి సెమిస్టర్లో ఇస్తారు మార్క్స్. అండ్ చాలామంది అయితే CDU ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండిద్ది కూడా అడిగారు. అంటే నార్మల్ కాలేజెస్ లెక్క, బీటీ కాలేజెస్ లెక్కే ఎగ్జామ్ ప్యాటర్న్ ఉండిద్ది. సింపుల్ బ్రీఫ్గా అయితే చెప్తాను. ఫస్ట్ అయితే మాకు మిడ్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. దాంట్లో మిడ్ ఎగ్జామ్స్లో ఇవే సేమ్ సబ్జెక్ట్స్ 30 మార్క్స్కి అయితే ఉంటాయి. అండ్ ఇంటర్నల్ ల్యాబ్స్ కూడా ఉంటాయి. అండ్ సెమిస్టర్ ఎగ్జామ్లో అయితే 70 మార్క్స్కి అయితే ఎగ్జామ్ పేపర్ ఉండిద్ది. ఓవరాల్గా 100 మార్క్స్కి అయితే మీ స్కోర్ ఇస్తారు. ఇప్పుడైతే నాకు ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ కంప్లీట్ అయింది. ఫస్ట్ సెమిస్టర్లో అయితే స్కోర్ ఇచ్చారు. ఫస్ట్ సెమిస్టర్ అయితే ఆల్మోస్ట్ బాగానే వచ్చింది అందరికీ. నాకు కూడా 9.1 వచ్చింది. అండ్ సెకండ్ సెమిస్టర్ రిజల్ట్స్ అయితే ఇంకా రాలేదు. అండ్ థర్డ్ సెమిస్టర్లో అయితే ఇప్పుడు సబ్జెక్ట్స్ మీకు చెప్పాను కదా. అండ్ థర్డ్ సెమిస్టర్ హాలిడే క్యాలెండర్ కూడా మాకు రివీల్ చేశారు. మోస్ట్లీ ఇదే మీకు కూడా ఉండిద్ది. హాలిడేస్ కూడా ఇంతే ఉండొచ్చు మీకు కూడా. ఒకసారి ఆ హాలిడేస్ క్యాలెండర్ కూడా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తా చూడండి. రఫ్లీ మెయిన్గా మనకి పెద్ద హాలిడేస్ వచ్చేదంటే దసరాకి, సంక్రాంతికి. దసరాకి అయితే మనకి ఒక 4 days అయితే వచ్చింది రఫ్లీ. అండ్ సంక్రాంతికి కూడా ఒక 3 days అయితే హాలిడేస్ వచ్చినాయి. ఫైనల్గా ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో అయితే మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అయితే ఇస్తా. ఆ ఇన్స్టాగ్రామ్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఆడ నుంచి. ఇంకా మన యూట్యూబ్లో అయితే మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి రిలేటెడ్ టు కోడింగ్ అండ్ అసలు ట్యూటోరియల్స్ కానీ. మీకు ఏమైనా అర్థం కానీ డౌట్స్ అయితే నన్ను కామెంట్ చేయండి. ఆ కామెంట్స్ కూడా రిప్లై ఇచ్చి నేను దాటి మీద కూడా ఎక్కువ వచ్చిన కామెంట్స్కి వీడియో అయితే చేస్తాను. అండ్ ఓకే గైస్, బాయ్ బాయ్.